Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah 1:8. నేటి దినం ధ్యానం కొరకై ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం నుంచి తీసుకొనబడింది. I am with thee to deliver thee. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. The life of Jeremiah is a wonderful life. ఇర్మియా యొక్క జీవితము ఎంతో అద్భుతమైనటువంటి జీవితం. Why? ఎందుకో తెలుసా? The Lord says in Jeremiah 1:5, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అంటున్నాడు, and before I formed thee in the belly I knew thee, and before thou camest forth out of the womb I sanctified thee, and I ordained thee a prophet unto nations. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. What a privileged person Jeremiah was. చూడండి, ఇర్మియా ఎంత ఆధిక్యత కలిగిన వ్యక్తి అయినా. God chose people like Samson, Samuel, even before their birth. శాంసన్, సమూయేలు ఇటువంటి వారిని దేవుడు వారి యొక్క జన్మ కంటే ముందుగానే ఆయన ఏర్పరచుకున్నాడు. God chose them for a particular purpose. దేవుడు వారిని ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశం కొరకు వారిని ఏర్పరచుకున్నాడు. To be true, even we are also chosen by God. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఒక ఉద్దేశం ప్రకారం ముందుగానే మనల్ని ఏర్పరచుకున్నాడు. Paul writes even in Ephesians 1:4, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో పౌలు రాస్తూ అంటాడు కదా, according as he hath chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love. మనము ఆయన ప్రేమ చొప్పున 1:4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం 4 కలిసి ఉన్నాయి ఇక్కడ. ఎట్లనగా తన ప్రియని తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన మహిమ కీర్తికలను చిత్తప్రగా దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషంలో ఉండవలన జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకొనెను. That's why as born again people we are so blessed. అందుకే తిరిగి జన్మించినటువంటి బిడ్డలుగా మనము ఎంతో ధన్యులైనటువంటి వారం. Let us come to Jeremiah now. ఇప్పుడు ఇర్మియాకు మళ్ళా వద్దాం. Jeremiah was the main prophet in the kingdom of Judah during the dark days leading to their destruction and Babylonian captivity. ఈ యొక్క బబులోని చెరపట్టబడి ఎంతో అంధకారంలో ఉండేటటువంటి సమయంలో యూదా దేశంలో ఇర్మియా అనేటటువంటి ప్రవక్త ఎంతో గొప్ప ప్రవక్తగా ఆ దినాల్లో ఉంటూ వచ్చాడు. The Bible commentators say that Jeremiah was about 20 years when God called him to prophecy. ఈ యొక్క ప్రవచించడానికి పిలిచినప్పుడు ఇర్మియా వయసు దాదాపు 20 ఏళ్ళు ఉంటుందని బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్తూ ఉంటారు. He was called in the 13th year of Josiah's reign. ఈ యొక్క యోషియా పరిపాలిస్తుండేటటువంటి సమయంలో తన పరిపాలన కాలంలో 13వ ఏట ఈయన పిలువబడ్డాడు. That is 626 BC. అది క్రీస్తు పూర్వం 626వ సంవత్సరం. He was from the tribe of Levi. ఆయన లేవి గోత్రానికి చెందినటువంటి వాడు. He was a priest and a prophet. ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక యాజకుడు. He was set apart for God's work from birth like Samson and Samuel etc. సంసోను, సమూయేలు వలె ఈయన కూడా జన్మం నుంచే ఆయన యొక్క దేవుని యొక్క పని కొరకు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. But why did Jeremiah hesitate when God called him to be a prophet? ఎందుకు ఆయన్ని ప్రవక్తగా పిలిచినప్పుడు, దేవుడు ఆయన ప్రవక్తగా పిలిచినప్పుడు ఇర్మియా ఎందుకు ఆ విధంగా కొంచెము తటపటాయిస్తూ వచ్చాడు? Probably being the son of a priest హిల్కియా తన యొక్క తండ్రి ఆయన యాజకుడు, ఆయన కుమారుడు కాబట్టి. So Jeremiah must have thought that he too can become a priest, which was safe and comfortable ministry. ఆయన కూడా యాజకుడు కావచ్చు, ఎందుకంటే ఆ యొక్క యాజకుడు యొక్క పరిచర్య అనేది ఎంతో సురక్షితంగా బాగుండేటటువంటి పరిచర్య అని. It is a respectable ministry in the temple and with fixed income. ఎంతో ఒక నిర్దిష్టమైనటువంటి రాబడి కలిగి ఉండి దేవాలయంలో ఉండి ఎంతో గౌరవప్రదమైనటువంటి స్థానం అది. What is the daily work of a priest? యాజకుడు ప్రతిదినం చేసేటటువంటి పని ఏంటి? It is a routine work. అది రోజు చేసే కార్యక్రమం అది. Number 1, మొట్టమొదటి పని I will tell you some 7 or things what the priest will do. యాజకుడు చేసేటటువంటి ఒక 7 సంగతులు అట్లా నేను చెప్తాను. Offering sacrifices. బలులు అర్పించడము. Secondly, రెండోది examining lepers. ఈ యొక్క కుష్ఠరోగులను పరీక్షించడము. Thirdly, మూడోది declaring unclean people to seclude away from the camp. ఈ యొక్క అపవిత్రమైనటువంటి ప్రజల్ని నిర్ణయించి వారు పాలెంలోకి వెలుపల ఉండాలని చెప్పడం. And fourthly, నాలుగోది when the people are cleansed, reinstating the cleansed people. ఈ యొక్క వారు పవిత్రపరచబడిన తర్వాత వారిని పరీక్షించి మళ్ళా పాలెం వెలుపల ఉండే వారిని లోపలికి తీసుకురావడం. And fifthly, ఐదోది observing official ceremonies like feasts and all these things. ఈ యొక్క పండుగలు, ఆచారాలు ఇవన్నీ ఆచరించడము. And sixthly, ఆరోది caring for the sanctuary. ఈ యొక్క గుడారం
మందిరం గురించి ఎంతో పట్టింపు కలిగి ఉండడు, ఆలయం గురించి. And seventhly, ఏడవదిగా మనం చూస్తే teaching the law. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించడం. These are the 7 main works of a priest. ఈ 7 యాజకుడి యొక్క ప్రాముఖ్యమైనటువంటి పనులు. But the ministry of prophet is quite different. అయితే ప్రవక్త యొక్క పని అనేది పరిపూర్ణంగా వ్యతిరేకంగా ఉంది ఇక్కడ. Why? ఎందుకు? They never knew what God is going to entrust them to do on each day. ప్రతి దినము కూడా దేవుడు వారికి ఏ పని చేయమని చెప్పి అప్పగిస్తాడనే సంగతి తెలియదు వారికి. Jeremiah knew the difference between the ministries of priest and prophet. ఈ ఇర్మియాకి బాగా తెలుసు ప్రవక్త యొక్క పని ఏంటి, యాజకుడి యొక్క పని ఏంటి అనేది. What the prophet has to do? ఏం చేయాలి ప్రవక్తనైనా? It is a difficult job. చాలా కష్టమైన పని. Reprimanding the people who were going in the wrong direction. తప్పుడు దారిలో వెళ్తూ ఉండేటటువంటి ప్రజలను గద్దించడము. And also asking them to follow God. It was not an easy task. దేవుణ్ణి వెంబడించమని ఆచరించమని చెప్పడం అది అంత సులువైన పని కానే కాదు. Already they are in the wrong way. If he exhorts them, they will become very angry. వారు ఇప్పుడే తప్పుదారిలో ఉన్నారు, ఇంకా వారిని గద్దించి హెచ్చరిస్తే వారు ఇంకా కోపోద్రేకులు అయిపోతారు. People will become angry and uncomfortable. ప్రజలు ఎంతగానో కోపోద్రేకానికి గురి అవుతారు, అసౌకర్యానికి గురి అవుతారు. See, advising good and godly people is very easy. చూడండి, దైవభక్తి కలిగినటువంటి వారికి మంచి వారికి సలహా చెప్పడం చాలా సులువే. But the fellow who is going in the wrong direction, an evil fellow, advising them is very dangerous. ఒక దుష్టుడైనటువంటి వాడు తప్పుదారిలో వెళ్తుండేటటువంటి వ్యక్తికి సలహా ఇవ్వడం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. Yeah, you will become a target to their anger and it is very difficult. వారి యొక్క కోపానికి ఈయన గురైపోతాడు, అది చాలా ప్రమాదకరమైన సంగతి. So Jeremiah would have had a much easier time serving as a priest. ఇర్మియా ఆయన యాజకుడిగా ఎంతో మంచి చక్కటి సౌఖ్యాన్ని కలిగి ఉండొచ్చు ఆయన. But that's why he hesitated when God called him to be a prophet. అందుకే దేవుడు ఆయన్ని ఒక ప్రవక్తగా పిలిచినప్పుడు ఆ విధంగా వెళ్ళడానికి ఆయన ఎంతగానో తటపటాయిస్తూ వచ్చాడు. He was afraid. ఆయన ఎంతగానో భయపడిపోయాడు. So God said to him, అందుకే దేవుడు ఆయనతో చెప్తూ వచ్చాడు, be not afraid of their faces, as we read in today's promise. నేటి దినాన్ని మనం చదువుతూ వచ్చినటువంటి వాగ్దానంలో ప్రకారంగా నీవు వారిని చూసి నువ్వేమాత్రం భయపడద్దు. I believe that Jeremiah hesitated or feared because of 3 reasons. 3 కారణాలను బట్టి ఇర్మియా భయపడిపోయి ఉంటాడు. ఆ పని చేయడానికి ఆయన కొంచెం వెనకంజ వేసి ఉంటాడు. Number 1, మొట్టమొదటి కారణం the work before him. తన ఎదుట ఉంచబడిన పని. And secondly, రెండో పని the wickedness around him. తన చుట్టూ ఉండే దుష్టత్వం. And thirdly, మూడో కారణము the weakness within him. తనలో ఉండేటటువంటి తన సొంత బలహీనత. Undoubtedly none of us are adequate enough to do the work of the Lord. నిస్సందేహంగా మనలో ఏ ఒక్కరం కూడా దేవుడు ఇవ్వబడినటువంటి పనిని చేయడానికి సమర్థనము, శక్తి, సామర్థ్యం కలిగిన వారం కానే కాదు. Apostle Paul writes in 2 Corinthians 2:16. 2 కొరింథీ 2:16 అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ అంటాడు కదా, Who is sufficient for these things? ఈ పనులు చేయడానికి ఎవరు సాలిన వారు, ఎవరు సమర్థులు? True, none of us are sufficient to do his work. ఆయన పని చేయడానికి ఏ ఒక్కరు కూడా చాలినటువంటి వారు కానే కాదు. But praise God, Paul himself gives the answer in 2 Corinthians 3:5. 2 కొరింథీ 3:5 పౌలు తానే స్వయంగా జవాబు ఇస్తున్నాడు. దేవుడికి వందనాలు. Not that we are sufficient of ourselves to think anything as of ourselves, but our sufficiency is of God. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. So dear brother and dear sister, అందుకే ప్రియమైన సహోదరుడా సహోదరి, you and I should not force ourselves into any ministry. నీవు నేను మనంతట మనంగా త్వరపడి బలవంత పెట్టబడి ఏ పరిచర్యలోనికి మనం వెళ్ళకూడదు. But when God asks you to do a specific ministry, we must never say no. ఒకవేళ దేవుడు నిర్దేశించబడినటువంటి ఏదైనా ఒక పరిచర్యను మనకు అప్పగించినప్పుడు ఎప్పుడు మనం కాదనకూడదు. So he is entrusting that ministry to us not by seeing our abilities. He knows our weaknesses. మన మీద శక్తి సామర్థ్యం కలిగి ఉన్నామని బట్టి కాదు, కానీ మన బలహీనతలు నెరిగే ప్రభు మనకి బాధ్యతలను అప్పగించేవాడిగా ఉంటాడు. Yeah, as we always hear, God always wants our availability, not the ability. ఎల్లప్పుడూ మనం వింటూ ఉంటాం కదా, మనం అందుబాటులో ఉన్నామా లేదనే దేవుడు చూస్తున్నాడే కానీ మనం శక్తి సామర్థ్యాలు తలాంతులు కలిగి ఉన్నామనేది కానే కాదు. The able God will enable us, having known our feeble state. మనం ఉండేటటువంటి బలహీన స్థితిని ఎరిగినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకే శక్తి సామర్థ్యాలు అనుగ్రహించి ఆ పనిని పూర్తి చేస్తాడు. If we see the earlier verses in Jeremiah chapter 1, ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయంలో ముందు వచనాలు మనం చూస్తూ వస్తే we can see 7 important things. 7 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం చూస్తాం. I knew you. నేను నిన్ను ఎరుగుదును. I formed you. నేను నిన్ను రూపించాను. I chose you. నేను నిన్ను ఏర్పరచుకున్నాను. I sanctified you. నేను నిన్ను పవిత్రపరిచి ఉన్నాను. Fifthly, I ordained you. నేను నిన్ను నియమించి ఉన్నాను. Sixthly, I authorized you. నేను నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. And at the end we can understand, seventhly, he used him. 7వదిగా
మనం అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తున్నాం చివరిగా దేవుడు ఆయన్ని వాడుకుంటూ వచ్చాడు. The Lord gave a wonderful promise at the beginning of Jeremiah's commissioning as a prophet. దేవుడు ఇర్మియాని ఒక ప్రవక్తగా ఆయన్ని నియమించి పంపించేటటువంటి సమయంలో దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానం ఆయనకి ఇస్తున్నాడు ప్రారంభంలో. That is the promise of our meditation today. అదే నేటి దినం మనం ధ్యానం కొరకైనటువంటి వచనము. God is saying, don't fear. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు భయపడకుము, I'll be with you. నేను నీతో ఉంటాను, I will deliver you. నేను నిన్ను విడిపిస్తాను. So in God's calling, దేవుడి యొక్క పిలుపులో మనం చూస్తే both divine sovereignty and human responsibility will be there. దైవికమైనటువంటి అధికారము మానవుని యొక్క ప్రతిస్పందన కూడా రెండు ఇమిడి ఉంటాయి అందులో. You do your God ordained job and the rest he finishes. నీకు దేవుడి చేత అప్పగించబడిన ఆజ్ఞాపించబడినటువంటి పనిని నువ్వు చెయ్యి, మిగతా అదంతా దేవుడు చూసుకుంటాడు. So dear brother, dear sister, ప్రియమైన సహోదరుడా, ప్రియ సహోదరి, has God called you to do any ministry? దేవుడు నిన్ను ఏదైనా పరిచర్య చేయడానికి పిలిచాడా? Are you hesitating by looking at yourself or people or circumstances etc.? నిన్ను బట్టి, నీలో ఉన్న అసమర్థతలు, బలహీనతలు బట్టి, నీ చుట్టూ ఉండేటటువంటి పరిస్థితులను బట్టి, ప్రజలను బట్టి నువ్వు ఆ పని చేయడానికి వెనకడిగేస్తున్నావా? Take the decision to work for him. ప్రభు కొరకు పని చేయడం కొరకు నువ్వు నేడే తీర్మానం తీసుకో. Having completely known your present condition, he is calling you. నీకున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితిని పరిపూర్ణంగా ఎరిగినటువంటి దేవుడు ఎరిగి నిన్ను పిలుస్తున్నాడు. He is a promise making and promise keeping God. ఆయన ఎటువంటి దేవుడు అంటే వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చేటటువంటి దేవుడు. As never before, today our homes, our churches, our cities, our nations need decisive leaders who will obey the word of God. ఇంతకుముందు ఉన్నట్టు కాకుండా ప్రస్తుతం మన యొక్క ఇల్లు, మన గృహ, మన సంఘాలు, మనకి క్రైస్తవ సమాజంలో ఎంతో అప్పటికప్పుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి చక్కటి నాయకులు అవసరమై ఉంటున్నారు. Those who will obey the word of God. ఎవరైతే దేవుడి యొక్క వాక్యానికి బేషరతుగా విధేయత చూపిస్తారో అటువంటి వారి కొరకు. Will you obey his call? నువ్వు ఆయన యొక్క పిలుపుకు లోబడతావా? The Lord can blow away all the clouds in your ministry. నీ పరిచర్యలో ఉండేటటువంటి మేఘాలన్నింటినీ దేవుడు తొలగించేస్తాడు. That's why from personal experience Jeremiah says, అందుకే వ్యక్తిగతమైనటువంటి అనుభవం నుంచి ఇర్మియా చెప్తున్నాడు కదా. in Lamentations 3:27, విలాప వాక్యంలో 3:27 it is good for a man to bear the yoke in his youth. యవన కాలమందు కాడి మోయుట నరునికి మేలు. May God help you to obey his call. ఆయన యొక్క పిలుపుకి లోబడము ఎంతో మంచిది. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. And may God help you to do his work strengthened by his promises. ఆయన యొక్క వాగ్దానాల చేత మనం బలపరచబడి ఆయన యొక్క పరిచర్య చేయడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. And so then God will guide you throughout your life. నీ జీవితకాలం అంతా కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, gracious God, కృప కలిగిన మా దేవా, you are an all-knowing God. ప్రభువా, మా గురించి నీవు సమస్తం ఎరిగినటువంటి దేవా, Based knowing our, oh Lord, weaknesses, yet you are calling us. ప్రభువా, మా బలహీనతలన్నీ నువ్వు ఎరిగి కూడా నీవు మమ్మల్ని పిలుస్తూ ఉన్నావు తండ్రి. What can we hide from thee, O Lord? ప్రభువా, నీ నుంచి మేమేమి దాచగలం? But when you call us, help us to obey. ప్రభువా, నీవు మమ్మల్ని పిలిచినప్పుడు మీకు లోబడడానికి మీరే మాకు సహాయం చేయండి. Oh Lord, thank you for Jeremiah, very successful prophet. ప్రభువా, ఇర్మియా ఎంతో విజయవంతమైనటువంటి ప్రవక్తగా ఉంటూ వచ్చాడు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Oh Lord, in the rebellious days, oh Lord, he stood for thee. ప్రభువా, ఎంతో తిరుగుబాటు దినాల్లో నీ కొరకు ఆయన నిలబడుతూ వచ్చాడు. Help us to be like that. ప్రభువా, ఆ విధంగా మేము ఉండడానికి మీరే మాకు సహాయం Help us చేయండి. to obey thy word. ప్రభువా, నీ మాటలకు విధేయత చూపించడానికి సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతట్లో మీరే మమ్మల్ని నడిపించండి ప్రభువా. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.